ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి కొత్త వ్యక్తులను ఎంపిక చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. మే 9న రాజ్యసభ స్థానానికి ఎన్నిక నిర్వహిస్తామని తెలిపింది. ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్న కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో ఈ ఖాళీ ఏర్పడింది. 2028 జూన్ వరకు ఆయనకు పదవీ కాలం ఉండడంతో ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఆంధ్రప్రదేశ్లో కూటమి నిర్ణయించిన అభ్యర్థికి ఈ రాజ్యసభ స్థానం దక్కనుంది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ కోఆర్డినేటర్ దీనికి సంబంధించి మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, స్థానం ఎవరికి దక్కే అవకాశం ఉంది? మరి ఇక ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ని విడుదల చేసింది. వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ నెల 29 వరకు నామినేషన్ స్వీకరించున్నారు. 30న నామినేషన్ల పరిశీలన చేపడతారు. మే 2 వరకు నామినేషన్ల ఉపశమనానికి గడువు ఇచ్చారు. మే 9న ఉప ఎన్నిక నిర్వహించాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. మరి అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. అయితే రాజకీయాలకు వైఎస్ఆర్సీపీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి ఈ ఏడాది జనవరి 25న గుడ్ బై చెప్పిన విషయం తెలిసింది. మరి ఈ మేరకు అనూహ్యంగా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రకటించారు. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు తెలిపారు. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు లేవని, పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం ఉందని పేర్కొన్నారు. 2 సార్లు రాజ్యసభ అవకాశం ఇచ్చిన జగన్ కు ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. మరి అలాగే ఏ రాజకీయ పార్టీలను చేయడం లేదు, వేరే పదవుల్లో ప్రయోజనాల్లో గట్టి డబ్బు ఆశించి రాజీనామా చేయలేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని, ఎలాంటి ఒత్తిళ్లు లేవు, ఎవరూ ప్రభావితం చేయలేదని తెలిపారు. అయితే 2028 జూన్ వరకు పదవీ కాలం ఉండగానే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త వ్యక్తికి అవకాశం ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కూటమి అభ్యర్థికే మళ్ళీ రాజ్యసభ స్థానం దక్కే రాజ్యసభ స్థానం దక్కే అవకాశం ఉంది. మరి ఆ కూటమి అభ్యర్థి ఎవరు అనేది ఇంకా సస్పెన్షన్ లేదు. అదే బీజేపీ నుంచి విజయసాయిరెడ్డికి ఈ స్థానం దక్కే అవకాశం ఉందని చెప్తున్నారు. విజయసాయిరెడ్డికి లేదా విజయసాయిరెడ్డి కూతురికి రాజ్యసభ స్థానం ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ విజయసాయిరెడ్డికి ఇవ్వకపోతే ఆయన కూతురికి బీజేపీ నుంచి రాజ్యసభ స్థానం ఇస్తారు అని ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. రైట్, థాంక్యూ రామకృష్ణ.